పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలు నేడు తగ్గాయి. శనివారం మార్కెట్ ప్రారంభం కాగానే పసిడి ధరల్లో తగ్గుదల కనిపించడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల తగ్గుదల వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్లో ఆభరణాల తయారీ ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹310 మేర తగ్గి 1,39,950 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా ₹330 వరకు తగ్గి 1,52,680 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు మన దేశీయ పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపబోతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా మారడంతో ఇక్కడ కూడా ధరలు కిందికి దిగివచ్చాయి. ఇక వెండి విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర ₹2,74,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ బంగారం ధరలు తగ్గడం పట్ల కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹1,40,000 ₹100 వద్ద ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹1,52,880 వద్ద విక్రయించబడుతోంది. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న గోల్డ్ రిజర్వుల ఆధారంగా ఈ ధరలు ఎప్పటికప్పుడు మారబోతుంటాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతుండడంతో ధరలు తగ్గిన సమయంలోనే బంగారు కొనుగోలు చేయడం ఉత్తమమని చాలామంది భావిస్తున్నారు. పైన పేర్కొన్న ధరల మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నవి మాత్రమేనని, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కలిపితే నగల దుకాణాల్లో ధరలు కొంత భిన్నంగా ఉండవచ్చనేది గమనించాలని నిపుణులు చెబుతున్నారు.